దుర్మార్గంగా నీచంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి తప్పితే మరొక మాట లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమేమి మాటలు, చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖరరావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా కమిట్మెంట్ సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు. నువ్వెవరో తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు, ఎవడు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. కృష్ణా జిల్లాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగరు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట్లో పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడు ఏదో నీ పార్టీ వాళ్ళు పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆరే కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకొని విందులు విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నదీ జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి. నాగార్జున సాగర్కి తక్కువ నీళ్ళు వచ్చినాయి. ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సిగ్గుండాలి. ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఏదో తొక్కుకుంటూ పోతారట.
జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొందబెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది, సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, కుంగిపోయింది ఆయన హయాంలోనే. అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు. ఆ రోజు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఈ బ్రోకరు జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ఇరిగేషన్ మినిస్టరు, ఒక్క మాట మాట్లాడలేదు. నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొహాన్ గట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టు తెలియదు ఆయనకి. నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి, సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేవు. మా ప్రణాళిక, మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి దీన్ని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్ళని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్నా, పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి, అన్ని సెక్టార్స్కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. కొద్దిగా వెనక్కి పోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? మీకు కూడా చెప్పాలి మీడియా మిత్రులారా, నేను ఇప్పుడు ఒక 120 రోజులు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి, ఇది ఒక పౌరునిగా, ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది. నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి, ఆడ కాలువ దొబ్బు, ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు, ఇంత కమిషన్ దొబ్బుదాం, ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్, ప్లానింగ్తో జరగలేదు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. కాంగ్రెస్ హయాంలో తుమ్మడిటి దగ్గర బ్యారేజ్ కట్టి, ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే, ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి, రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
38,000 కోట్లతో 38,500 crores-తో 16 లక్షల ఎకరాలకి ప్రాజెక్టు డిజైన్ అయ్యి అన్ని అనుమతులై పనులు మొదలై 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి నా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేసిండు. మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందేమో, దీంట్లో సరిపోని కమిషన్స్ రావు, అదిగాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడిహట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు, ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి, ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది. నీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు. అదే ఆయకట్టుకి 80,000 కోట్లు. ఇది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకు. సిడబ్ల్యూసి 80,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవడబ్బసొమ్మని, నీ జాగీరా ఇది, నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా? మమ్మల్ని, ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత దానికి మొత్తం కొత్త ఆయకట్టు 90,000 ఎకరాలు. ఇంకోటి, ఇప్పుడు దానికి పూర్తి చేయడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం 2 ఏళ్ల క్రితం ఇప్పుడు 1,27,000 కోట్లు అవుతుంది. అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు? 1,50,000 కోట్లు కావచ్చు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు ఈ కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి నేను మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరై అప్పుడు? చీఫ్ డిజైనర్ ఆయన్ని, చీఫ్ ప్లానర్ ఆయన్ని, చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని, చీఫ్ ఇంజనీర్ ఆయన్ని. ఇంకెవరైనా మాట్లాడించిరా? ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా, రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జ్యుడిషియస్గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము. వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే, ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము. మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి. ఆయన అన్నాడు నిన్న, మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారాలు సృష్టించింది, బ్లా 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 బ్లా, ఏదో పిచ్చి పిచ్చిగా. ఓకే, మీకు అఫీషియల్గా చెప్పాలంటే 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు.
అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యాంల దిష్టి బొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వరద కాలువలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు. శ్రీరామ్ సాగర్కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది. ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్లో నీళ్లు లేవు. ఇటు కాళేశ్వరం బ్యారేజ్లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము. అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు. వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము. రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వం నిర్వాహకన వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము. అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయనకు తేడా తెలియదు. అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు. అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరెక్కువ ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు. నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు, రైతులు. చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది. వీళ్ళ టైంలోనూ మార్చేసిండ్రు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పుంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది. ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి, ఈడ పంపు పెట్టు. అసలు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా? నీ వల్లనే బ్యారేజ్ కొలాప్స్ అయింది. ఇంకోటి చెప్పాలి, వాళ్ళ హయాంలోనే అసలు చాలా సైలెంట్గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం. నీళ్ళను వదిలిపెట్టినరు, వాళ్ళ హయాంలో నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు, ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా? 7 ఉన్నాయి మీకు తెలుసున్నాడు. అన్నీ తెలుసు మాకు. నీకేమో పంపులతో కమిషన్లు తీసుకోవడం తెలుసు నీకు. మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం పరువు మరి మట్టి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో, అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి, రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి. ఏదో భూతద్దంలో మేమేదో జరిగినదని ఎక్కువ పెడుతున్నమాట. భూతద్దం ఏం అవసరం లేదు. కళ్ళకి ఎదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది, గుడ్డోళ్ళకు కూడా అవపడుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వమే కేసీఆర్. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది. పిల్లర్లు కుంగిపోగానే బ్యారేజ్లో ఉన్న 10 టీఎంసీ నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హయాంలోనే. ఇక జనవరి ఫిబ్రవరి నెలల్లో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్లీ జలాశయం నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదు. మీరేమో ఖాళీ చేసిండ్రు. మా ప్రభుత్వాన్నేమో అరే ఎందుకు మీరు ఇప్పుడు స్టోరేజ్ చేసి పంపు చేస్తలేమని అంటున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కూడా అన్ని చెప్పినవన్నీ అబద్ధాలే. మీరే మీ హయాంలోనే పోయిన ఖరీఫ్లోనే నీళ్లు తక్కువ ఉన్నాయి, మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి, ఖరీఫ్లో కొద్ది కొద్ది వచ్చు, రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు. ఇప్పుడేమో అన్ని దొంగ మాటలు. వారు మాట్లాడిన తీరు నేను ఖండిస్తున్నా. ఇవి పచ్చి అబద్ధాలు, అసత్యాలు. ఒక జోకర్, ఒక బ్రోకర్లా మాట్లాడిండు. నిజంగా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారని కొంత హుందాతనంతో బిహేవ్ చేయాలి. మీరు మాట్లాడిన మాటల కంటే మేము 10 రెట్లు మాట్లాడచ్చు. ఎందుకంటే దొంగతనం చేసింది నువ్వు. ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అన్నట్టుంది నిన్న. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. కేసీఆర్ దొంగ మాటలు నమ్మకండి. వాళ్ళు చేసిన చేష్టల వల్లనే ఈరోజు తెలంగాణలో మరి కొంత వ్యవసాయానికి నష్టం జరుగుతుందంటే, కొంత పంట నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే. మేము అధికారంలోకి వచ్చి 100-110 రోజులు అవుతుంది. ఈ నీటి కొరత వాళ్ళ హయాంలోనే ఉంది. వాళ్లే గోదావరి మీద ప్రాణహిత చేవళ్ల నుంచి ప్రాజెక్టు మార్చి పైసల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఈరోజు ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడ్డది. కృష్ణానది జలాలపై జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై మరి కృష్ణానది జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండగానే ఎక్కువ జలాలు తరలిపోయినాయి అక్రమంగా. ఆయన మాటలు ఖండిస్తూ మరి మేము మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము మంత్రులందరం కూడా నష్టపోయిన ప్రతి రైతుతో మా సానుభూతి, మా సహాయం ఉంటుంది. ఎక్కడా పవర్ కట్ ఉండదు, ఎక్కడా మంచినీళ్ళ ప్రాబ్లం ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు. ఫిగర్స్ కొద్దిగా మీరు రాసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ 1 ఏప్రిల్కి ఉన్న నీళ్లు 135 టీఎంసీ. పోయిన సంవత్సరం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 1 ఏప్రిల్ పోయిన సంవత్సరం ఉన్న నీళ్లు 167 టీఎంసీ. ఎస్ఆర్ఎస్పి ఇప్పుడున్న నీళ్లు 1 ఏప్రిల్ 2024 అఫీషియల్ ఫిగర్స్, ఇది 13 టీఎంసీలు. పోయిన సంవత్సరం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 27.5 టీఎంసీ. మిడ్ మానేర్లో ఇప్పుడున్న నీళ్లు 7 టీఎంసీ. పోయిన సంవత్సరం అదే రోజు ఉన్న నీళ్లు 20 టీఎంసీలు. లోవర్ మానేర్ ఇప్పుడున్న నీళ్లు 5 టీఎంసీ, అప్పుడున్న నీళ్లు 12 టీఎంసీ. మరి ఇది చాలా స్పష్టంగా అవపడుతుంది కదా ఎట్లా జరిగింది, ఏం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్లోస్ కూడా చెప్తా మీకు. జూరాలలో ఇన్ఫ్లోస్ 23-24లో అంటే ఈ సంవత్సరం, దయచేసి ఇది కొద్దిగా నోట్ చేసుకొని రావాలి, ఎందుకంటే వీళ్ళ ఓకే I'll give a copy. The average inflows in Jurala
ఆర్ 154 టీఎంసీ ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే 23లో 1229 టీఎంసీ. అంతకుముందు 2022లో 885 టీఎంసీ. అంతకుముందు ఎంత ఉండే 1306 టీఎంసీ. అంటే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, జూరాలలో ఇన్ఫ్లోస్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 154 టీఎంసీలు. పోయిన సంవత్సరం 1229 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం 885 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం 1306 టీఎంసీలు. అదేవిధంగా సరే నాగార్జున సాగర్లో మీకు చెప్పిన ఎస్ఆర్ఎస్పిల ఇన్ఫ్లోస్, ఎస్ఆర్ఎస్పి ఇన్ఫ్లోస్ 23-24 అంటే ఈ రోజు వరకు 205 టీఎంసీలు. పోయిన సంవత్సరం ఎంత 590 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం ఎంత 677 టీఎంసీలు. అంతకుముందు సంవత్సరం ఎంత 367 టీఎంసీలు. మరి ఇది పరిస్థితి ఉంటే వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడడం ఇది చాలా చాలా దురదృష్టకరం, అన్యాయం. అతను మాట్లాడిన భాష పట్ల కూడా మేము కేసీఆర్ కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు అడ్డగోలుగా మాట్లాడకు. నువ్వు చేసిన పాపాలే ఈ తెలంగాణ రైతాంగం ఇప్పుడు సఫర్ అవుతుంది. నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే ఊకుంటావు అనుకుంటే అది సరైనది కాదని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఇంకో విషయం, ఇది మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఎప్పుడు కూడా నారాయణపూర్ డ్యామ్ కింద కొన్ని కర్ణాటకలో కొన్ని లక్షల ఎకరాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇరిగేషన్కి ఇచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ మనకు వస్తుంది. ఇప్పుడు నారాయణపూర్ డ్యామ్ కింద కూడా ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. వాళ్ళు ప్రకటించి కాబట్టి మనకి అది 10 to 11 టీఎంసీ అది కూడా ఆగిపోయింది. ఆ విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి నేను మీకు ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఇస్తానని చెప్పి నేను మనవి చేస్తాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 4 మాసాలు. వాళ్ళు అధికారం ఉన్నది 10 సంవత్సరాలు. 4 మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు వంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరిగి చంపుతాం అంటే ఏమైనా మాటలు వీపులు విమానం అవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చావటలు దద్దం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చవటలు ఎట్లయితారు, ఎవరు దద్దములు ఎట్లయితారు? మా ప్రభుత్వం 4 మాసాలు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాంటి లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి 80,000 పుస్తకాలు చదివినోడు గొప్ప తెలివితోడు ఉన్నాడు. మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 10 సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి అమలు కాలేదు? మీకు అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 ఎకరాల భూమికలు మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు, ఆఖరి స్కీము దళిత బంధు. మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు? 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పినందుకు ధనిక రాష్ట్రం నీకు అప్పచెప్పడం జరిగింది. 2,000 రూపాయలు అంటే ఆనాడు 60 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో 200 రూపాయల పెన్షన్ ఉండింది. నేను వచ్చినాక 2,000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎటకలు ఇచ్చినా నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు
అధిక ఆదాయం వచ్చినందుకు ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చుడొచ్చు. ఇలా మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఆల్రెడీ 4 months అయింది. మరి నీవెందుకు, నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచర మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమాలు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భం కావచ్చు, తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడేవే కదా, నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాలా? పాతండి ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా. అంటే నువ్వు మేధావి అనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తూ ఉంది. నీవు మాట్లాడుతావు కాబట్టి మేము మాట్లాడుతూ వస్తూ ఉంది. అన్ని బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ, తలతోక లేకుండా మాట్లాడుకుంటూ, ఉల్టా చోర్ కోతువాలు గుడ్డ అంటే అనే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాల్లో ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? 10 సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి, ఎన్నో సార్లు వరదలు వచ్చినాయి, రైతాంగం ఎన్నో నష్టపోయారు. ఆ రోజు ఎక్కడ పోయినావు? ప్రగతి భవన్లోకి వెళ్ళి బయట కాలు పెట్టలే, సెక్రటరియట్ అడుగు పెట్టలే, రైతాంగం గురించి పట్టించుకోలే. ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయినరు? ఇప్పుడే లెక్కతో చెప్పిన మంత్రి గారు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. మరి ఈనాడు మరి ఆనాటి వెతికి ఇవ్వలే? 25,000 కదా, 1 రూపాయి కూడా ఇవ్వలేదు కదా, ఒక నయా పైసా ఇవ్వలేదు కదా. పంట నష్టం ఇవ్వలే, వరద నష్టం ఇవ్వలే, కరువు నష్టం ఇవ్వలే, వడగండ నష్టం ఇవ్వలే. అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది, వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది, రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది. 1 కాదు 2 కాదు. ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమంటాడు? ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేంది? ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలినరు, కథాలను గద్దెలకు ఎత్తుకపోయారు మీరు. నీవు, నీ కుటుంబం, నీ వంది మాగదు. అందుకనే కదా ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. అప్పులు కుప్పం చేసి పెట్టి బంగారుపల్లెలో అధికారం అప్పచెప్పి మాట్లాడారు, అప్పులు కుప్ప చేతికిచ్చి. అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది. ఇస్తూ ఉన్నాం, ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాం. నువ్వు 4 మాసాలకే నీ ఉలికులికి పడతా ఉంటే ఎవరాలు నిన్ను? నిన్న కూడా మాట్లాడు, ఎందుకు కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్ళు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చేసుకొని చెప్పిన మాట చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తానని మాట్లాడినావు. గట్టు ఎత్తిపోతల పథకం ఎక్కడ పోయింది? కుర్చీ 10 ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్టు 10 సంవత్సరాలు అవుతుంది. 82,000 ఎకరాలు నీళ్లు బారాలి. ఇలా 20,000 నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పిండ్రు, ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను. కొద్దిగా సెన్స్ ఉండాలా?
బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే. మామూలు వాళ్ళు మాట్లాడ వేరు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినావా? ఏం అంకితం చేసినావు? నీవు వాడికి పోతా అంటే మెడిగడ్డ కాడి పాలమూరు కాడి పోదాంపా. నువ్వు తల కింద తపస్సు చేసినా అది ఇప్పటి వరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు. వరుసగా 5 లిఫ్ట్ ఉంటే ఒకటి కూడా మొదలు కాలే, ఒకటి పంపింగ్ కాలే. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వలే, కాలువలకు కానీ ఇతరత్ర ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజున మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్, తాగునీటికి సంబంధించి. నీ నిర్వాహకం వల్లనే కదా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్రం మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 టీఎంసీ వాటర్ ఉంది కదా. మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఇంత గొప్ప మేధావి కదా. ప్రజలను మభ్యపెట్టే కాలం చేస్తే ఎందుకు వస్తలేవు నువ్వు మరి? అంటే నీ అస్తవ్యస్త స్కీము ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడినా, ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు లోకానికి. ఈ మాట ఈ ఏడుపుని ఇవాళ ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ళ కింద చెప్పాను నీకు, మొదటి కరెక్ట్ కాన్ఫరెన్స్లోనే. తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలకు స్టూడెంట్స్ రప్పించి రీటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులపై పుస్తకాలపై కడతా ఉన్నారు. ఏడ్చిట్టే మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా, కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్ లేని సందర్భంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినాం మేము. నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10,000 ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా కన్వర్ట్ అవుతుంది. లక్షల రూపాయలు అప్లపాలు కావాల్సిన అవసరం లేదు. అలాంటి పట్టించుకోలే. అంటే ఏ ఒక్కరు చూసినా ఇక కొడుకులు మాట్లాడి అల్లుడు మాట్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 12 సార్లు పోయాడు. 12 సార్లు కాదు 32 సార్లు పోతాడు. మీ కడుపు మట్టేంది ఎట్లా లెక్క ప్రకారం? 12 సార్లు ఢిల్లీకి పోయినా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా, ఖర్గే గారైనా, రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, సమస్యల పట్ల చర్చిస్తూ ఉన్నారు. నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ చచ్చి కూడా ప్రగతి భవన్లో చచ్చి ఫామ్ హౌస్లో చచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. నువ్వు గొప్ప వాళ్ళు గొప్పలా బుద్ధి జ్ఞానం కేసీఆర్ నీకు సెన్సెస్లో మాట్లాడతావా? నోరుంది కానీ అడ్డగోలు మాట్లాడతావా? అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిరోక్ష పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఇవాళ ఈ కూతలు కూస్తున్నావు. ఇన్నేళ్ళు ఏమేసిన మరి ఎందుకు మాట్లాడలే? నీ పరిపాలన మూలంగా ఈ 49,000 కోట్ల రూపాయల అప్పులు మిగిలాయి. అంటే పెండింగ్ బిల్స్ 49,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్. ఇన్ని అప్పులు చేసింది ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు? మేమెట్లా చౌట 4 నెలలకే మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చౌట ప్రభుత్వం అయింది? అంటే నీవేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. నువ్వు తల కిందలో తపస్సు చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. మహా ఒకటి వస్తుందని కూడా రాదు, డౌటే. ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది, మా సామెత చెప్పొచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అన్నట్టుగా టీఆర్ఎస్ పోయింది, తెచ్చుకునే బీఆర్ఎస్ పోతుంది రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. నీ పరిపాలన గొప్పగా ఉంది. నీ పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇంత ధనిక రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది?
అంటే తప్పులేని వారు తమ తప్పులేరు అన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొకరిపై నిందలేసే కార్యం చేస్తావు తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు. ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పోయి ధర్నాలు చేయండి, ఇవ్వడలేదని నీవేం పీకినావా మరి? ఇన్నేళ్ళు 2 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి? కేవలం రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆయన హుజూరాబాద్లో తీసుకొచ్చిన స్కీమ్ దళితులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా చేయలే కదా. చట్టం చేసినావు, అవన్నీ కూడా ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావు, అవన్నీ కూడా టోటల్గా అక్యుపేట్ అని చెప్పినావు. ఇచ్చినావా మరి ఒకటి కూడా? ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఇయ్యలే? అంటే రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తెస్తూ మళ్ళీ ఉల్టా చోరు కొత్తలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది. నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీములు ఇచ్చింది కాబట్టి ఇచ్చినావు నువ్వు, అది కూడా సగం ఇచ్చి మిగతా సమయం ఇవ్వలే. అంటే నీ యొక్క గొప్ప పరిపాలనకు ఈ గొర్రెలు కూడా నిదర్శనమే. అందుకే ఈరోజు కేసీఆర్ నియంతృత్వం కారణంగా, అవినీతి కారణంగా సజీవ సాక్ష్యం కదా, కవితనే జైల్లో ఉంది కదా, ఉట్టిగానే జరిగిపోయిందా? మీరు అనొచ్చు, మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నారు కదా. డెఫినెట్గా ఉన్నాం. ఆనాడు ప్రతి అంశం కడుపు చేయించుకుంటే కాళ్ళని పెడుతున్నట్టుగా ఆనాడు ఎన్నో అవమానాలు చాలామంది భరించారు. ఎందుకు భరించారు? ఆనాడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నం, ఫెయిల్ కావాలని పద్ధతిలో మాట్లాడినప్పుడు ఫెయిల్ కావద్దు, తెలంగాణ ప్రభుత్వం నిలబడాలి, నిలదొక్కోవాలి చెప్పి నీ భరించను. సిగ్గుసర లేకుండా, బుద్ధి లజ్జ లేకుండా నేను ఏది మాట్లాడితే నమ్ముతారనుకుంటే పొరపాటు. మాకు తెలియదా? మేము పక్కన చూసిన వాళ్ళం కాదా? మీ వ్యవహారాలు, మీ వేషాలు, మీ మాటలు ఎన్ని మాట్లాడినా రేపు రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అన్న మాట కట్టుబడి ఉన్నది. సోనియా గాంధీ గారు చెప్పిన రాష్ట్రం ఇచ్చింది, 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీ. ఇటువంటి అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా కరెంటు విషయమైనా ఇతరత్ర అయినా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కార్యక్రమం చేస్తలేము. మా మా సీఎం గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికలు కూడా రెఫరెండం, డెఫినెట్గా రెఫరెండమే. మళ్ళీ కేసీఆర్ మీరు ఒప్పుకోకపోయినా ప్రజలే పాతరేస్తారు మీ పార్టీని. ఆ స్టేట్మెంట్ ఇప్పుడే మరి నేను కూడా రెఫరెండం భావిస్తే నిజంగా నీ పరిపాలన గొప్పగా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, ఇన్ని తిట్లు తిట్టినావు కదా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికలు రెఫరెండ్గా స్వీకరించి ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే, మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటాను చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే. అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ నీ టైము డేట్ నీవే ఫిక్స్ చేయమని, ఎండగడితో బట్టబయలు చేస్తాం, బట్టలు ఉడదీస్తాం ప్రజల సమక్షంలో. మీ అవినీతి బట్టలు, ఈ బండారం బయటపడుతుంది. మరొకసారి అందుకనే ఈ పిచ్చి పిచ్చి వాగుడు గట్టిపెట్టి ఒక సభ్యత, సంస్కారం, పద్ధతి, మర్యాద ప్రజలు మన చూసి నేర్చుకుంటట్టు ఉండాలా, ఈసడించుకున్నట్టు కాదు. ఇదేనా నీ 80,000 పుస్తకాలు చదివినటువంటి గొప్పతనం నేను నేర్చుకున్నది. మరొకసారి ఇటువంటి వాగుడు వాగితే ప్రజలు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు, వంగబెట్టి బండలు పెడతారు, తిరగబడే కార్యక్రమం చేస్తారు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్తాను. అందరికీ నమస్కారం. మా జిల్లా కరీంనగర్ జిల్లాకు వచ్చి
నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసిన దాని మీద పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడడం జరిగింది. అందులో కొన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ గారిని, అదేవిధంగా వారి కుమారుడు, నిన్న వారు తిరిగినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యుడు, మంత్రి, సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చాదనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కొదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం, స్వేచ్ఛగా మీరు కట్టకు అటుపక్క నిలుచున్నారు, మేము ఇటుపక్క నిలుచుంటాం, ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మారేరు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారాల పోయినటువంటి మీరు ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛనిస్తాను. మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష, అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అడుగుతా ఉన్నాం, మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ. మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే, చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఏమైనా మరి విదేశాలకు అమ్మినాము మేము. నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు లేక మేము జనం అమ్మినట్టు ఏమైనా నీళ్ళు? ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఎవరు కాదు, ఆయనకున్న కారణం ఇంకొకటి, కొడుకు మంత్రి దిగిపోయే, నేను ముఖ్యమంత్రి దిగిపోతే ఆయన అసహనంతో కరీంనగర్ గోంగనే అంతకుముందున్న రాజరికము, ఆడంబరము, అటాసము, కన్నడ గోయారికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు. టెక్స్టైల్కి సంబంధించి 4 ఏళ్ల కింద మొత్తం సిరిసిల్ల చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దానికి మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50,000 మంది తొక్కుకుంటూ పోతాను కదా, అదేం అవసరం లే, నువ్వేం చెప్తే తింటాం. వర్క్ టు ఓనర్, వర్క్ టు వాళ్ళకు సంబంధించిన ఒక పనిని చేసినామా? సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట. అరే 9-10 మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తే అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మరి అంత పెద్ద మొగోడైతే ఎందుకు నువ్వు డబ్బులు చెల్లించలే? పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే. ఇలా సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టినటువంటి పాపమే కదా. అందుకే ఇలా మళ్ళీ చెప్తాను, దయచేసి అసహనంగా ఆయన కొడుకు మంత్రి దిగిపోయిండు, ఎవరు లేరు. ఆ లోక్సభ నుంచి 2 ఎస్సీలం 2 బీసీలం ఎమ్మెల్యేలు ఏమైనా బర్దాష్ అయితే లేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడు చూస్తామన్నాడు, ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా, లత్కోరు, చవటల్లారా, దద్దమలారా, ఎవరిని? మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలు తిడుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోలేరా? కొన్నటువంటి చేనేత కార్మికులకు ఏం చేసినాం? మేము చేనేత కార్మికులకు 2004లో అధికారంలో వచ్చిన నేను మార్కెట్ చైర్మన్. మీకు తెలుసు ఆ రోజు ఏ విధంగా అక్కడున్నటువంటి మహిళలకు స్వయంగా చేయుతనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్ చేసిన, ఆత్మహత్యలను నివారించగలిగిన ఇవాళ అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చీర ఒక అలవాటు చేసి
ఇక వేరే ఏ పని చేయకుండా ఉండే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటా ఉన్నా. ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ మానేరు గట్ట నిర్మాణం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టుల బాట పడితేనేమో ఎక్కడికక్కడ నియంతృత్వంగా అరెస్ట్ చేసినావు. ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లనే శాసనసభ కూడా రా, ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ పెట్టినరు. మళ్ళీ రా, ఈ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదామంటే అది శాతగాక 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింత అయింది. ఇక రణరంగం రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చ దా. కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా 5 ఏళ్ళు ఎంపీవి, నేను కూడా 5 ఏళ్ళు ఎంపీని. ఏం చర్చ చేసినావు చూద్దాం దా. ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతాను, సవాల్ చేస్తాను. అని ఒక ఎన్ఎస్సీ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్లమెంటరీ లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ? మాటలకి జరిగొడ్డంత పిరికి అది సామెతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిమితమై మచ్చర్ పహల్వాన్గా మారకు, పిట్టల దొరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైల్లోకి తెచ్చుకోవడానికి నిర్దోషి ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి, అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతావునా. దయచేసి మాట, ఒళ్ళు, నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతాను. పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి, గౌరవం తీసేస్తే ఆ వేములవాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు ఇచ్చి పెట్టిపోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళతో సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏంటిది? ఆ తెలివి తక్కువ మాటలే కొంపలు ముంచినాయి. మరి నీకే తెలివి ఉందనుకుంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. అది చేయలేము. మేము నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్, ఎన్డీఎస్ఏ టీం ఏం అడ్వైజ్ చేస్తే చేస్తాము. నీ సలహా ఇచ్చే తెలంగాణ బొందబెట్టినావు, ఇరిగేషన్ సెక్టర్ మొత్తం నాశనం చేసినావు. కొన్ని ఫిగర్ చెప్పాలంటే మీకు ఆడ 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టిండు, సీతారాం సాగర్లో 7,500 కోట్లు ఖర్చు పెట్టిండు. నా మాత్రం ఆయకటి కూడా లేదు. ఇక ఆయన ఇసుక సంచి ఎడబెట్టాలి, అసలు అంతే తెలివి తక్కువ మాటలు మాట్లాడదని చెప్పి సలహా ఇస్తున్నాం. ఎస్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా స్టోరేజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ డిజైన్లో లోపం ఉన్నట్టున్నది. 2 పిల్లర్లు కాదు ఈయన హౌలా మాటలు, మొత్తం అన్ని పిల్లర్లు ఇదే టెక్నాలజీతో డిజైన్ చేసిండ్రు. 3 బ్యారేజ్లు ఇదే టెక్నాలజీతో డిజైన్ చేసిండ్రు. అన్ని బ్యారేజ్లకి ఇదే ప్రమాదం ఉంటుంది. మేము చెక్ చేసే వరకు మీరు దీన్ని ముట్టొద్దు అని చెప్పి, నీళ్లు నింపొద్దు అని చెప్పి ఎన్డీఎస్ఏ లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఓకే, ఐల్ గివ్ ఇట్ యూ. అంటే ఐఎమ్ నాట్ ప్రొవైడ్ టుడే, బట్ ఐల్ గివ్ ఇట్ యూ. పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడి ఇరిగేషన్ అధికారులు ఇంటికి పోయిన ఆల్రెడీ. మరి వాళ్ళు పనిచేసేటోళ్ళు ఎవరు మాట్లాడతలేరు. దొంగ మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్న కేసీఆర్. ఒక నిమిషం, మీరు చెప్పిన దానికి కొంత క్లారిటీ ఇస్తా రవికాంత్. బ్యారేజీల్లో సీపేజీలను గోరంతులు కొండంతులు చేసి చూపించి కాళేశ్వరం ప్రాజెక్టుని పనికిరాని ప్రాజెక్టు ముద్ర వేస్తున్నారు. సరే, అయితే దాన్ని కంట్రీషన్ అన్నాడు. నేను రిటర్న్ రిప్లై చెప్తున్నా మీకు. ఇవి సీపేజ్ వాటర్ కాదు కేసీఆర్,
ఇది పెద్ద పెద్ద బొంగలు పడ్డాయి. 2019లో ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరమే 3 బ్యారేజీల్లో కింద వేసిన సిమెంట్ బ్లాకులు లేచిపోయిన సంగతి నాకు తెలుసు. అప్పటి నుంచే 3 బ్యారేజీల్లో బొంగలు పడి నీరు బయటకు వస్తున్న సంగతి కూడా ఈయనకి తెలుసు. వాటిని అరికట్టడంలో, లేచిపోయిన సిమెంట్ బ్లాకులు తిరిగి వేయించడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినాయి. ఇది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్. అంటే దిస్ ఎ ఫ్యాక్ట్. అంటే దిస్ ఈజ్ నాట్ సమ్ ఒపీనియన్. ఎవరు చారి మాటలు కరెక్ట్ కాదు. ఎవరు రాజకీయం? ఆ దొంగలు ఒక నాసిరకం బ్యారేజ్ కడితే కూలిపోయింది. ఒక నాసిరకం బ్యారేజ్ కూలిపోతే నిష్ణాతులని, ఎక్స్పర్ట్ ఇంజనీర్ని, దేశంలోనే పెద్ద ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తే వద్దు, ఇక్కడ స్టోరేజ్ చేయొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు వాళ్ళు. మేము తొందరలో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తాము, దాని ప్రకారం అసలు ఈ బ్యారేజ్ పూర్తిగా తీసేసి కట్టాలనా, ఆ పిల్లర్లో కట్టాలనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తామన్నారు. ఇప్పుడు అది కరెక్టా? అసలు ఈయన కేసీఆర్ అడ్డగోలు మాట్లాడడం ఇది కరెక్టా? రాహుల్, అది పచ్చి అబద్ధము. అతను జనం సావాలని కోరుకుంటున్నాడు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిండ్రో వీళ్ళ కుటుంబం, అదే విధంగా ప్రేరేపిస్తున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. సరే, ఆయన ఏ నోటికి వదిస్తే మాట్లాడతాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా నేను ఏనాడు కాంట్రాక్టర్ని కాలేదు, నేను ఏమీ కాంట్రాక్ట్ చేయలేదు అన్నాడు. ఇంతకంటే ఇంకా మీరు దానికి ఏం ఖండన కావాలి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మేము పనులు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ కొన్ని కోడ్ అవన్నీ వచ్చి కొన్ని విషయాల్లో కొంత స్లోగా జరిగిండొచ్చు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాము. 100% వాళ్ళలాగా పైసల కోసం కాదు ఇక్కడ ప్రాజెక్టులు కట్టేది, నీళ్ల కోసం, రైతుల కోసం ప్రాజెక్ట్ కట్టబోతున్నాము. మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాము. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మా వర్షన్ కూడా హైలైట్ చేయాలి. ఆయన ఒక పిచ్చి పిచ్చి మాటలకు మీరు అంతగానో నిన్న రాసిండ్రు. ఆయన వాడిన భాష, ఆయన సెన్స్ ఉందా? ఆయన ఏదో ముఖ్యమంత్రి ఉండే ఏదో మాకంటే వయసులో పెద్దవాడని చెప్పి అంతకంటే ఘాటైన మాటలు మాట్లాడచ్చు మేము. సరే, అంటే నువ్వు చెప్తున్నావు, మేము తప్పనిసరిగా చేస్తాం. అంటే నువ్వు చెప్పే విషయాన్ని పరిశీలన చేసి చేస్తాం. ఇప్పుడు నేను ఏంటంటే, విద్యార్థులకు చదువుల పట్ల మేము అంకిత భావంతో పనిచేసినాము, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తామని పెట్టట్లేదు అనేది అర్థం. విద్యకు సంబంధించి, విద్యార్థికి సంబంధించి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. సంస్కారము, అభివృద్ధి, సోషల్ జస్టిస్ జరగాలన్నప్పుడు అత్యంత ప్రయారిటీ సెక్టార్. ఈ విద్యకు సంబంధించి ఏ యూనివర్సిటీ, అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిందే యూనివర్సిటీ విద్యార్థులు. అది ఉస్మానియా అయినా, కాకపోతే నేను కొట్టినా ఎక్కడ చెప్తున్నా కమింగ్ టు యువర్ పాయింట్ చెప్తున్నా. అటువంటిది టోటల్గా ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసి, వైస్ ఛాన్స్ నిర్మించకుండా, టీచింగ్ స్టాఫ్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా నడిపి
చివరిన ఎన్నికల సందర్భంలో 1 సంవత్సరాల నుంచి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం చెప్పని మాటలు మాట్లాడాను బిగినింగ్. అటువంటిది ఈ మాట మేము ఎప్పుడో చెప్పినామంటున్నా. ఈ మా ప్రభుత్వం వచ్చి జస్ట్ 3 months 4 months జస్ట్ కంప్లీటెడ్. అరే ఉన్నటువంటి దానిలో కొంత సమయం కూడా వృధా పోయింది. ఈ 3 months ఈ 4 మాసాలకు మేమేం చేయడానికి మాట్లాడితే అసలు స్టాండ్ అవుతుందా వర్డ్స్? ఏది మాట్లాడినా యూ హ్యావ్ టు గివ్ సఫిషియంట్ టైం. మీరేదో గొప్పగా ఉద్ధరించి మాకు అప్పచెప్పినట్టుగా అక్షయ పాత్ర అప్పచెప్పినట్టుగా మాట్లాడితే ఏమైనా మీనింగ్ ఉందా? సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం విద్య పట్ల కూడా అంకితభావం ఉంది కాబట్టి ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒకదాంతో ఒకటి సమీక్ష చేసుకుంటూ ఇంకా క్యాబినెట్గా ఫుల్ ఫామ్ కాలే. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇంకా లేరు, అది సీఎం గారిదే ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా విద్యా అభివృద్ధి పట్ల అది విద్యార్థులైనా ఉద్యోగాలైనా అన్ని విషయాల పట్ల కూడా అంకిత భావంతో ఉంది. ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సార్ మంచి పాయింట్ రేజ్ చేశారు. నిన్న మొన్న మా మిత్రులు నా ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ ట్యాపింగు దాంతోపాటుగా పొంగులేటి గారి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది. దానికి రిటర్న్ కాంప్లైంట్ నేను పొంగులేటి గారు కన్సర్న్డ్ డీజీ గారికి ఐజీటీ గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నా ఫోన్ ట్యాపింగ్ అంటే నా ఫోన్ నా దగ్గరనే ఉంది. నా ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టుగా పొంగులేటి గారికి ఫోన్ పోయింది. ఆయన పొద్దున ఫోన్ చేసాడు మార్నింగ్ 11:30కి. అన్న రాత్రి 10 గంటలకు ఫోన్ చేసాడు. నేను చేయలేదన్న అంటే అన్న నీ నెంబర్కి వెళ్ళి వచ్చింది. తర్వాత మళ్ళీ కూడా ఫోన్ చేసాడు. అంటే స్పష్టంగా మాట్లాడిన దానిలో మీకు ఎవరి సమాచారం కావాలి ఏం సమాచారం కావాలని చెప్పని వాడు అడిగితే ఎవరిని అంటే వాడు ఫోన్ సమాచారం ఇవ్వకుండా పొంగులేటిగా సమాచారం కూడా ఫోన్ కట్ చేసిన వాడు. దాన్ని స్పష్టంగా నెక్స్ట్ 3 days లోపలే ఇద్దరం కూడా రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా. ఈరోజు కాదు 3-4 months బ్యాకే ఇచ్చినాం మేము రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం. మాకు ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా అంటే అందుకనే ఎందుకు ఇంత దిగజారిన ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కేసీఆర్ ఎందుకు ఇంత దిగజారినటువంటి అనైతిక పనులు చేస్తే నువ్వు మనిషివా పశువా? ఎవరు చెప్పి నువ్వు దీనికోసం కాదు కదా తెలంగాణ వచ్చింది. ఇంతమంది వందలాది బిడ్డలు ప్రాణత్యాగం చేసి దేనికోసం? ఒక గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన ఉండాలి, ప్రజల బతుకులు బాగా కావాలని ఒక గొప్ప ఆశయంతో చనిపోతే నీ విధవ పరిపాలన వల్ల నీ దుష్ట పరిపాలన వల్ల అవినీతి పరిపాలన వల్ల దుర్మార్గ పరిపాలన చేస్తూ మళ్ళా ఉల్టా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. అక్కడే ఐఎమ్ డిఫరింగ్. ఏ ఒక్క విషయం చెప్పేదానికి చదివికి పొంతలు లేదు పోలిక లేదు. డెఫినెట్గా ఇస్తాం. ఆల్రెడీ ఉంది లిస్ట్ అక్కడే ఉంది, కంప్లీట్ ఉంది. దాన్ని పరిశీలన చేస్తాం. ఆల్రెడీ ఇచ్చినామంటున్నా. రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఇవ్వాలా? పరిశీలన చేస్తారు. టెక్నాలజీ ఏందో ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా అవన్నీ కేసీఆర్ తెలిసి వాళ్ళ అనుచరుగానే తెలుసు ఇటువంటి లంగా వేషాలు లంగా చేష్టాలు. డెఫినెట్గా వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే ఇటువన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆధారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా అదే ఇలా గొప్ప గొప్ప మాట తొక్కుకుంటూ పోతారని ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. తొక్కుకుంటా మీ మీద పోతారా మా మీద పోతారా ప్రజలు తెలుస్తారు. రేపు ఎన్నికలే తేలుతుంది. నష్టపరిహారానికి సంబంధించి కేసీఆర్కు రైతాంగ గురించి పంట నష్టం గురించి మాట్లాడే నైతికత లేదు. ఎందుకు లేదంటే 10 సంవత్సరాలు ఏ ఒక్కరోజు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మా ప్రభుత్వం 4 మాసాలైనా ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది, రిపోర్టు రావడం జరిగింది. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మంత్రి ప్రకటించినట్టుగా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చేట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇది ప్రకృతి వైపరీత్యం జరిగిందని మీరు చెప్తా ఉన్నారు, మేము కూడా ఒప్పుకుంటున్నాం, అందరూ కూడా జరుగుతుంది. కరువు మీ వల్ల వచ్చిందా ఇంకోరు వచ్చిందా ప్రకృతి ఏదనేది పక్కన పెడితే ఢిల్లీకి పోదాం, ప్రధానమంత్రి గారి ఒత్తిడి చేద్దాం, రండి పైసలు ఇప్పించడానికి రైతులతో నిజంగా చిత్తశుద్ధి ఉంటే. అది లేదు.
గల్లీలో పోయి రాజకీయాలు చేయాలి, మళ్ళీ ఢిల్లీలో స్నేహితం చేయాలి కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయనేమో కళాలలో దీక్ష చేస్తున్నాడు సేమ్ కాడ, ఈయనేమో ఈ రాజకీయం చేస్తున్నాడు రైతుల పేరు మీద. నిజం మేమేమంటున్నాం, రండి కేంద్రం మీద. ఉత్తర భారతంలో అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కేంద్రం స్పందించి నిధులు ఇచ్చింది. ఇవాళ కూడా మీకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కోరుతున్నా, అధికారికంగా కేసీఆర్ గారు కోరుతున్నా, రండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నష్టపరిహారం రైతాంగానికి ఇప్పించడానికి 25,000 అడుగుతాం. నోరు నొసలు అధికారంలో ఉన్నాడు, ఎన్ని వడగల వరకు ఎన్ని రూపాయలు ఇచ్చినావో లెక్కున్నది, 2500 కూడా అని నీ మొహానికి 2500 అడుగుతున్నావు కేసీఆర్ గారు. రా పోయి తీసుకుపోయి 25,000 అడుగుతారు కదా, ఇలా 2500 కూడా ఇవ్వలే. కేంద్రాన్ని అడుగుతాం రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారిని. నాది ఏమన్నా బోర్డు కూడా లేదు, బొంగుర లేదు, అది అయితే కూడా ఏం పరగపడేది. నేను ఏమంటారు అంటే, సరే మీలో కొంతమంది మిత్రులు అటు ఇటు ప్రెస్ కాన్ అటెండ్ అవుతారు కదా, ఇది 100% ఫోన్ ట్యాప్ అయింది, 100%. ఐ నో డౌట్, ఐ గాట్ వార్నింగ్ ఫ్రమ్ యాపిల్ ఆల్సో. ఎనీవే సరే, దాని గురించి చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. అది క్రమక్రమంగా ఏ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ఆయనకేమి ఇంట్రెస్ట్ నా ఫోన్ ట్యాప్ చేయడంలో, ఎవరు చెప్తే చేసిండ్రు, అవన్నీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇంత నిర్గాంతపోయే విషయాలు ఏంటంటే, ఇది జస్ట్ సింపుల్ ఫోన్ ట్యాపింగ్ ఆఫ్ పొలిటీషియన్స్ కాదు, బిజినెస్ మెన్, ఫిల్మ్ యాక్ట్రెసెస్, బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, ఇంత జరుగుతూ ఇంకా సిగ్గు లేకుండా వేరే మాటలు మాట్లాడుతుంటే అదేదో స్పందిస్తారట. ఇంకా మేము చాలా స్పష్టంగా చెప్తున్నా, టీఆర్ఎస్ 104 నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డది, 39 నుంచి ఇంకో 2 నెలల్లో 9 ఎమ్మెల్యేలు పడుతుంది, ఆ తర్వాత 9 నుంచి 0 పడుతుంది.